వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది వాక్కాయలతో ఆవకాయ. దీన్నే కలింకాయలు అని కూడా అంటారు ఈ వాక్కాయలని కొన్ని ప్లేస్లో. ఈ వాక్కాయలు అనేవి ఈ విధంగా తెలుపు గులాబీ రంగుల్లోని గ్రీన్ రెడ్ కలర్లో కూడా ఈ వాక్కాయలు అనేవి దొరుకుతాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఇందులో ఈ విధంగా ఏమైనా దెబ్బతిన్న కాయలు ఉన్నా లేకపోతే ముగ్గిన కాయలు అంటే కొంచెం మెత్తగా ఉంటాయి రంగు వచ్చేసి, అటువంటి కాయలు ఉన్నా సరే తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని పక్కకు పెట్టుకోవాలి. అవి అంతా తడి ఆరిపోయిన తర్వాత ఈ వాక్కాయల్లో ఈ విధంగా గింజలు అనేవి ఉంటాయి. ఈ గింజలు తీసుకునే మనం ఆవకాయకైనా కూరకైనా పప్పుకైనా సరే దేనికైనా ఈ గింజలు తీసుకునే వాడుకోవాలి. ఈ వాక్కాయని ఇలా రెండు కింద తీసి గింజలు తీసుకుని దాన్ని ఈ విధంగా వాక్కాయని 4 ముక్కల కింద కోసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ గింజ అనేది ఉంటే కనుక లైట్గా చేదు కింద వస్తుంది, అందుకే గింజలు అనేవి నీట్గా తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇది కొంచెం లేట్ అయితే లైట్గా నలుపు రంగులోకి వస్తాయి ఈ వాక్కాయలు అనేవి. ఈ కాయలు తినడానికి పుల్ల పుల్లగా ఉంటాయి. ఇవి వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే టైంలో ఈ వాక్కాయలు అనేవి మనకి దొరుకుతాయి. ఈ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి కూర పప్పు పచ్చడి ఏది చేసుకున్నా సరే ఇది బాగుంటుంది. దీనికి నేను 4 గ్లాసులు వాక్కాయ ముక్కలకి ఒక అర గ్లాసు చిన్న ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. వీటిని ముందుగా మెంతుల్ని మనం వేపించుకోవాలి. ఇప్పుడు ఒక అర గ్లాసు వెల్లుల్లి రేకులు తీసుకోవాలి. ఈ విధంగా తొక్క వలవలసిన అవసరం లేదు. ఇప్పుడు మెంతుల్ని ఈ విధంగా కలర్ మారేదాకా సిమ్లో పెట్టి వేపించుకుని అందులో జీలకర్ర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఎప్పుడు మెంతులు కలర్ వచ్చేదాకా వేపించుకుంటేనే బాగుంటుంది. సిమ్లో పెట్టుకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే వేపించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేపిస్తే కనుక కలర్ మారిపోతుంది, లోపల సరిగ్గా వేగవు. ఇప్పుడు ఆవాలు కూడా అందులో వేసి ఒకసారి వేడెక్కిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి. నాకు ఇది 100 ml పట్టి అంత గ్లాసు. దీంతో నాకు 4 గ్లాసులు ముక్కలు వచ్చినాయి వాక్కాయ ముక్కలు. వాటికి ఒక అర గ్లాసు ఆవపిండి, నేను ఇందులోనే మెంతులు జీలకర్ర కూడా వేసి పొడి చేశాను. ఒక అర గ్లాసు వెల్లుల్లి రేకులు ఈ విధంగా తీసుకున్నవి కచ్చాపిచ్చాగా అయినా కొంచెం మెత్తగా అయినా సరే దంచేసుకుని పెట్టుకోవాలి. ఇందులో అర గ్లాసు కంట కొంచెం తక్కువగా మెత్తనుప్పు వేసాను. మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కారం ఒక గ్లాసు, ఒక పావు గ్లాసు దాకా నేను ఒక పావు లీటర్ దాకా వేరుశనగ నూనెని పోసాను. ఇప్పుడు దీనికి 4 గ్లాసులకి లెక్క ఒక గ్లాసు కారం, ఒక అర గ్లాసు ఉప్పు, అర గ్లాసు ఆవాలు మెంతు జీలకర్ర పొడి, ఒక అర గ్లాసు వెల్లుల్లి చితగొట్టుకున్నవి, ఇవన్నీ కలిపేసుకోవాలి. ఈ వాక్కాయ ముక్కల్లో వేసుకుని ఉప్పు కారం వెల్లుల్లి మెంతులు ఆవాలు పిండి కారం అన్నీ ఈ విధంగా పైకి కిందకి కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నూనె పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా నూనె పోసుకోవాలి. నూనె పోసుకుని కలుపుకోవాలి. నాకు ఒక 250 ml దాకా నూనె అనేది పట్టింది. దీనికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితేనే బాగుంటుంది టేస్ట్. ఇదంతా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక సీసా కానీ లేకపోతే ఒక జాడీ అయినా తీసుకుని అందులో కొంచెం నూనె పోసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న పచ్చడిని ఒక సీసాలోకి తీసేసుకుని 3వ రోజున దాన్ని మళ్ళీ కలుపుకోవాలి.
నాకు ఈ చిన్న సీసాలోకి వచ్చింది. ఇదంతా ఈ సీసాలోకి వేసేసి పక్కకు పెట్టేసుకోవాలి మూత వేసుకొని. తర్వాత మూడో రోజున తీసుకుని ఒకసారి మొత్తం అంతా పైకి కిందకి కలుపుకొని దీన్ని మనం వాడుకోవచ్చు. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2-3 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది, కానీ బయట అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ ఆవకాయ పచ్చడి తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క కూడా కటకటలాడుతూ బాగుంటుంది తినేటప్పుడు. మనం ఒక ఆవకాయ ముక్క తినడం. ఆవకాయ రెడీ అయింది.